పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు గరిష్టంగా 2 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈవీఎం ఓట్లకు ఒక్కో రౌండ్కు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కో రౌండ్లో ఒక్కో టేబుల్పై 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఫామ్ 13A లో అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, అది చెల్లుబాటు అవుతుంది. హోదా సీలు ఉండాల్సిన అవసరం లేదు. అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారి నియమించాలి కాబట్టి ఆ సంతకంపై అభ్యంతరం తెలపడానికి అవకాశం లేదు. పోలింగ్ సరళికి సంబంధించి కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతా ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారనేటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో పవన్ చెప్పండి, అసలు కౌంటింగ్ సరళి అయితే ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధమైనటువంటి పక్క బందోబస్తు మధ్య యొక్క కౌంటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఖచ్చితంగా కూడా మీరు చెప్పినట్లుగా ఏదైతే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అయితే మాత్రం కౌంటర్ అయితే స్టార్ట్ అయింది. ఏదైతే యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు మరి కాసేపట్లోనే రాబోతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ సంబంధించినటువంటి హాల్స్ మొత్తం కూడా ఏజెంట్లతో అదేవిధంగా అధికారులతో కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూసుకోవచ్చు, దాదాపు 3 అంచెల ప్రతిష్టమైనటువంటి బందోబస్తు నడుమ కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే మాత్రం శరవేగంగా జరిగాయని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే గుంటూరు జిల్లా సంబంధించి కూడా ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద పెద్ద మొత్తంలో కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. కౌంటింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఇటు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటికే కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకుంటా ఉన్నారు. దాదాపు 8 గంటల ప్రాంతంలో కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా చూడొచ్చు, ఏదైతే ఈ రోజు జరిగేటువంటి యొక్క కౌంటింగ్ సంబంధించినటువంటి ఒక ఉత్కంఠ, ఒక నరాలు తెగే ఉత్కంఠకి కూడా గంట వ్యవధిలోనే జరపడేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపు 10 గంటలకు సంబంధించి కూడా ఒక మోస్తారు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కూడా ఉన్నాయి. ఇప్పటికే బలబలాలు నిరూపించుకున్నటువంటి అభ్యర్థులు అయితే మాత్రం ఫలితం ఏదైతే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే చూసుకోవచ్చు, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి టీజేఎన్యూ కాలేజీలో కూడా ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కాడ్గే నేతృత్వంలో కూడా పెద్ద మొత్తంలో పల్నాడు జిల్లా మొత్తం అంతా పోలీస్ వలయంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే చూసాం, ఏదైతే ఆ పోలింగ్ రోజు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఒక హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో ఇక అలాంటి వాటికి తావు లేకుండా అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయి ప్రతిష్టమైనటువంటి బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఇటు మల్లికా ఖడ్గే కానీ అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీ తుహార్ డ్యూటీ కానీ ఈ ఇద్దరు కూడా ఒకటే కొన్ని అల్టిమేట్ వార్నింగ్లు, హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ముగియగానే ఎవరైనా అల్లర్లకు కానీ దాడులకు కానీ పాల్పడితే కనుక ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కౌంట్ డౌన్ ప్రారంభమైనటువంటి ఈ యొక్క నేపథ్యంలో యావత్ రాష్ట్రం అంతా కూడా టీవీల వైపు 5 కోట్ల మంది ప్రజానీకం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఆనంద్. ఓకే పవన్, గతంలో అంటే కౌంటింగ్ అంటే ఎలక్షన్ రోజున పల్నాడు సంబంధించి విషయానికి వస్తే చాలా వరకు గొడవలు అయ్యాయి, అది కంటిన్యూ అయ్యాయి. ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే చాలా భయానకంగా ఉండొచ్చు. మరి దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎస్పీఏ కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఇప్పుడు కఠిన నిబంధనలు ఏమన్నా విధించారా? ఖచ్చితంగా కూడా ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంతో పాటు రెండుచింతల అదేవిధంగా పాలవాయి గేటు, జట్టిపాలెం, ఖమ్మంపాడు గ్రామాల్లో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తత వాతావరణం, మరోవైపు
గురిజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో పెట్రోల్ బంకుల కలగలం, అదేవిధంగా సత్తెనపల్లిలో మారణాయుధాలతో రోడ్లపై సంచారం, అదేవిధంగా నసరాపేటలో సారాద్దాలు ధ్వంసం చేయడం, ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసంపై దాడులు తగబడ్డం, చంద్రబాబు అరవింద్ బాబు నివాసంపై మూకుమ్మడి దాడి చేయడం, ఈ పరిణామాలు కూడా చూసాం. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఏదైతే పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయి ప్రత్యక్షమైనటువంటి 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఇనుప కంచెలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు గ్రామాల్లో ఇప్పటికే దాదాపుగా 50 సాయుధ పోలీసు బలగాలతో కూడా పహారా కాస్తా ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభమయ్యే నాటి నుంచి కౌంటింగ్ మూసే వరకు కూడా గ్రామాల్లో ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం లేకుండా, తావు లేకుండా ఆ పోలీసులు అయితే మాత్రం ప్రత్యక్షమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంత అలజడి వాతావరణం ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లోనైతే బ్లూ డాట్స్ ని ఏర్పాటు చేశారు. బ్లూ డాట్స్ సంబంధించినటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆ గ్రామాలకు చేరుకున్నారు. ఇప్పటికే చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే మాత్రం పోలీసులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఏ క్షణం నుంచి ఎటువైపు నుంచి ఏ వైపు నుంచి ముప్పు ముందుకు వస్తుందో అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. డ్రోన్ కెమెరాలను ఎగరవేస్తూ ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద అయితే మాత్రం పెద్ద మొత్తంలో చూడొచ్చు అభ్యర్థులు ఒక్కొక్కరిగా కూడా చేరుకుంటా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఎన్నికలకు సంబంధించిన కౌంట్ డౌన్ అయితే మాత్రం మొదలుకోబోతోంది. ఆనంద్. ఓకే పవన్, మరి ఈ యొక్క కౌంటింగ్ సరళి అయితే మనం చూస్తా ఉన్నాం, కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మరి మొదటి ఫలితం ఎక్కడొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏంటి? ఖచ్చితంగా కూడా మొదటి ఏదైతే 8 గంటల ప్రాంతం ఇప్పటికే కూడా ఏవైతే ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూముల నుంచి ఒక్కొక్క ఈవీఎం కూడా వెహికల్ ద్వారా కౌంటింగ్ హాల్ వద్దకు అయితే మాత్రం తరలిస్తా ఉన్నారు. ఇటుబాటుకు సంబంధించిన అభ్యర్థుల నేపథ్యంలో వాళ్ళ సమక్షంలోనే వీడియో రికార్డును చేస్తూ కూడా ఆ యొక్క స్ట్రాంగ్ రూముల నుంచి కూడా కౌంటింగ్ హాల్ కు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏవైతే ఈవీఎం ప్యాడ్స్ కానీ ఈవీఎం సంబంధించినటువంటి ఏవైనా కూడా మొరాయించితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే మొదటిగా చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లా విషయానికి వస్తే మాత్రం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సంబంధించినటువంటి మొట్టమొదటి ఫలితాలు అయితే మాత్రం 18 రౌండ్లు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క 18 రౌండ్లు కూడా దాదాపు ఒక్కొక్క రౌండ్ కి సంబంధించి కూడా 20 నుంచి 25 నిమిషాలు పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. దాదాపు తాడికొండ తర్వాత పత్తిపాటి నియోజకవర్గం, అలాగే గుంటూరు పశ్చిమ, తర్వాత గుంటూరు తూర్పు, ఆ తర్వాత పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఏదైతే తెనాలి ఏదైతే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతా ఉంది. అది చూసుకుంటే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల, పెద్దకొరపాడు, సత్తెనపల్లి, గురజాల, అదేవిధంగా వినుకొండ ఈ యొక్క 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సెగ్మెంట్ కూడా సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో వెలువరబోతా ఉన్నాయి. మొట్టమొదటిగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం పల్నాడు జిల్లాలో ప్రారంభమవుతుంది. అనంతరం నసరాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి అనంతరమే పూర్తి స్థాయి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.